Hello guys, welcome to our channel. Day 2 of Python course, data types in Python. సో కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో డేటా అనేది ఎప్పుడు బైనరీ ఫామ్లో అనేది స్టోర్ చేసుకుంటుంది. అది జీరోస్ అండ్ వన్స్. సో వీటిని మనం గ్రూప్స్ చేస్తే వాటిని బైట్స్ అంటాము. సింగిల్గా జీరోస్ వన్స్గా వాడితే మనం బిట్స్ అంటాము. సో ఈ డేటా టైప్ ఎందుకని కంప్యూటర్ యూజ్ చేసుకునేది అంటే కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకునేది జీరోస్ వన్స్ కాబట్టి. సో అందుకని అలాగే మనకి డేటా టైప్స్ అంటే ఏమిటో సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చెప్తాం. వాటర్, మిల్క్ వాటిని మనం లీటర్స్లో కానీ మిల్లీ లీటర్స్లో కానీ చూస్తాము. డిస్టెన్స్ మైల్స్ ఆర్ మీటర్స్, కిలోమీటర్స్లో చూస్తాము. వెయిట్స్ కేజీస్ అండ్ గ్రామ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇలాంటి క్వాంటిటీస్ అనేవి డిఫరెంట్గా యూజ్ చేస్తాం డిఫరెంట్ మెటీరియల్స్కి. ఎందుకనంటే వాటి యొక్క క్వాంటిటీ కానీ వాటి యొక్క మనము ఎంత వెయిట్, ఎంత క్వాంటిటీ ఉంది, ఎంత యూజ్ చేసుకుంటున్నాము అని తెలుసుకోవడానికి ఇవి చాలా అవసరం. సో వీటిని కూడా మనం డేటా టైప్స్లో ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ని ఎందుకని ఇట్లా క్యాలిక్యులేట్ చేసామంటే ప్రాసెసింగ్ చేయొచ్చు. అలాగే మనము ఇప్పుడు వాటర్కి మిల్క్ అయితే మనము క్వాంటిటీ మిక్సింగ్ చేయొచ్చు, ఇలాంటివి చేయొచ్చు. డిస్టెన్స్ అయితే మనం ఎంత దూరం వచ్చావు ఏందని కిలోమీటర్స్, మీటర్స్ ద్వారా మనకి తెలుస్తుంది. అదే ఒకసారి ఊహించుకోండి, ఇవి మనము డిఫరెన్స్గా ఒక్కదానికి ఇంకొకటి సంబంధం లేకుండా అన్నిటికీ ఒకటే వాడితే చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. సో అలాగే ఇక్కడ కంప్యూటర్ కూడా డేటా టైప్స్ అనేవి వాడుతుంది. ఎందుకనంటే డిఫరెంట్ మెటీరియల్స్ని, డిఫరెంట్ స్టేట్మెంట్స్ని ఇది అర్థం చేసుకోవాలి, ప్రాసెసింగ్ చేసుకోవాలి, ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి. సో ఇలాగా డేటా టైప్స్ అనేవి కేటగరైజ్ చేశారనమాట. ఎందుకనంటే ప్రాసెసింగ్ చేయడానికి, అలాగే స్పెసిఫిక్ క్యారెక్టర్స్ని మనము అసైన్ చేయడానికి, యాక్యురసీగా మనము ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవడానికి. ఇక్కడ పైథాన్లో బిల్ట్-ఇన్ డేటా టైప్స్ అంటే నంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్, సెట్, డిక్షనరీ అనమాట. సో నంబర్స్లో 3 ఉన్నాయి: ఇంటీజర్, ఫ్లోట్, కాంప్లెక్స్ అనమాట. సో ఇవనేవి బిల్ట్-ఇన్ డేటా టైప్స్. అయితే మనము వేరియబుల్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, వేరియబుల్ అనేది రిఫరెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని తీసుకునేది. ఆబ్జెక్ట్లో ఏముండిద్ది? వాల్యూ ఉండిద్ది. సో ఆ వాల్యూ మనం అసైన్ చేసినప్పుడే వేరియబుల్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ వాల్యూ అనేది ఎలాంటి డేటా టైప్ అన్నా హోల్డ్ చేసుకుంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ ఉంది, నేమ్ ఈక్వల్స్ టు హెలో అన్నాం. సో ఈ హెలో అనేది స్ట్రింగ్ అనమాట. సో స్ట్రింగ్కి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే మన నేమ్స్ కానీ, లేకపోతే ఏదైనా మెసేజ్ కానీ, టెక్స్ట్ కానీ ఉంటుంది కదా, అవి స్ట్రింగ్స్ అనమాట. ఎలా చెప్తామంటే ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్లో మనం మెసేజెస్ సెండ్ చేస్తాము. సో అవన్నీ స్ట్రింగ్స్ అనమాట. అలాగే సమ్ ఈక్వల్స్ టు 10. సో ఇంటీజర్ అంటే నంబర్స్ అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, అలాగే కౌంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ క్లాస్ రూమ్, అటెండెన్స్, ఇలాగా మనం చెప్పచ్చు ఇంటీజర్కి. అలాగే లిస్ట్ L1 ఈక్వల్స్ టు యాపిల్, మ్యాంగో, బనానాస్. సో లిస్ట్ అంటే మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమేమి కొనుక్కోవాలి అని లిస్ట్లో రాసుకుంటాం కదా, సో వాటిని మనం లిస్ట్ అంటాం అన్నమాట. అలాగే ఇప్పుడు సెట్ S1 ఈక్వల్స్ టు 1 2 3 సెట్. సో ఈ సెట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనకి కాలేజ్లో మనకి రోల్ నెంబర్స్ ఇస్తారు. సో రోల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అందరికీ ఒకేలాంటి నెంబర్స్ ఇవ్వరు. సో డిఫరెంట్ నెంబర్స్ ఇస్తారు. వాటిని మనం సెట్ అంటాము. అలాగే ఎవరైనా బయట స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు కొత్త నెంబర్స్ ఇస్తారు. సో అలాగా సెట్ అనేది డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకునేది, కాకపోతే డూప్లికేట్స్ని అలౌ చేయదన్నమాట. అలాగే ఇప్పుడు డిక్షనరీ అంటే ఒక పర్సన్ గురించి పూర్తి డీటెయిల్స్, స్టూడెంట్ అయితే నేము, ఏజ్, కోర్సు, కాలేజ్ నేము ఇలా తీసుకుంటాము. కీస్, వాల్యూస్ తీసుకొని ఇదొక డేటా టైప్ అనమాట.
ఎన్ని డేటా టైప్స్ అనేవి బిల్ట్-ఇన్ డేటా టైప్స్ పైథాన్లో. సో ఇప్పుడు ఇది మనము ఏ డేటా టైప్ వాడుతున్నాము అని తెలియటానికి మనము ఇన్బిల్ట్ ఫంక్షన్ టైప్ సి అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఈ టైప్ సి మనకి ఏ టైప్ ఆఫ్ డేటా మనము వాడతామో, ఏ టైప్ ఆఫ్ డేటా వేరియబుల్ అనేది రిఫరింగ్ చేస్తుంది అని తెలుసుకుంటాము. సో దిస్ ఈజ్ ద డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఇంకా నెక్స్ట్ నుంచి నంబర్స్, స్ట్రింగ్స్, లిస్ట్, సెట్, డిక్షనరీ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పుకుందాం వీడియోలో.